హాయ్ మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ ఓన్లీ ఫర్ యూ. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫేవరెట్ హీరో పేరైతే కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మన ప్రభాస్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మామ. అనురాగపూడి అండ్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ టైటిల్ ఏమనేది అక్టోబర్ 22న అయితే రిలీజ్ చేస్తున్నాడని అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది మా. ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటే ఇక అప్డేట్స్ మామూలుగా ఉండవు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు గారు గట్టిగానే కష్టపడుతున్నాడు మామ. పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు గారు 2 స్క్రిప్ట్స్ అయితే డెవలప్ చేపిస్తున్నాడు అనే న్యూస్ అయితే బయటకు వచ్చింది మామ. ఒక స్క్రిప్ట్ మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో, ఇంకో స్క్రిప్ట్ ఏ డైరెక్టర్తో డెవలప్ చేస్తున్నాడో తెలియదు మామ. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మామ అని చెప్పడం మర్చిపోయి, ఈ 2 మూవీస్ అయితే రీమేక్ అయితే కాదు. ఫ్యాన్స్ అయితే కంగారు పడకండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ మామ. రాజ్యసభ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రాబోతుంది మామ. ప్రెజెంట్ అయితే ఈ సాంగ్ అయితే పోస్ట్పోన్ అయితే అయ్యింది. మేబీ కొన్ని డేస్లో అఫీషియల్ కన్ఫర్మ్ రాగానే మీకు అయితే అప్డేట్ ఇస్తాను మామ. సాంగ్ అయితే చాలా బాగుంది అనే న్యూస్ అయితే వచ్చింది మామ. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో ప్రభాస్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. ముందుగా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు మామ, చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ ఎలా చూడాలనుకుంటే అలానే చూపించాడు మామ డైరెక్టర్. మూవీ గురించి మాట్లాడాలంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నా తప్పే మామ. అసలు మూవీలో లవ్ స్టోరీ ఉన్నట్టు ఉంటుంది మామ. హీరోయిన్ ఫాదర్ పొలిటికల్ లీడర్ వాళ్ళ అల్లుడే హీరో అంటే ప్రదీప్ రంగనాథన్. హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు హీరో రిజెక్ట్ చేస్తాడు. బట్ వాల్యూ తెలిసి వెళ్ళినప్పుడు హీరోయిన్ వేరేవాడితో లవ్లో ఉంటుంది. ఇది తెలియక హీరోయిన్ ఫాదర్తో మ్యారేజ్ ఫిక్స్ చేయించుకుంటాడు. ఆ టైంలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి మామ. మ్యాడ్ అసలు లిటరల్లీ ఏడ్ చేస్తాం. అలా కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్స్ ఇలా మూవీ క్లైమాక్స్ వరకు బాగానే ఉంటుంది మామ. అక్కడ బోర్డింగ్ అసలు ఎక్కడ బోర్డింగ్ అయితే అనిపించదు. లాస్ట్లో క్లైమాక్స్లో పిల్లోని చంపాడని వెళ్ళినప్పుడు జరిగే ట్విస్ట్ మ్యాడ్ అసలు. కానీ ఆ ట్విస్ట్కి మించిన లాస్ట్లో హీరో రివీల్ చేసే ట్విస్ట్ కామెడీగా ఉంటుంది, కానీ బట్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా మూవీ వచ్చేసి చాలా బాగుంది మా. మీరు మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. అండ్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.